లో చోటు దక్కించుకున్నారు సమన్వయకర్తగా. ఈరోజు ఆయనకు కూడా సత్కారం చేస్తున్నారు బాబాయ్ గారు. నాకు బాబాయ్, నాకు ఇద్దరు బాబాయ్లు ఉన్నారు. అక్కడ ఒక బాబాయ్ ఉన్నాడు, రామూర్తి బాబాయ్, తర్వాత ఈ బాబాయ్. అలాగే మెయిన్ రథసారథి అంటే నేను అనుకుంటాను వాడికి బాబుని వాడని క్లోజ్గా అంటానండి. నేనంటే ఎంత ఇష్టమో ఎర్లీ మార్నింగ్ డైలీ డాడీ గుడ్ మార్నింగ్ పెడతారు ఉన్నాడు. అలాగే అందుకే ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ అమ్మ 2 o'clock మెసేజ్ పెట్టారమ్మా. చూస్తున్నాను, నాకు కూడా వావ్ అనుకున్నాను నేను. ఇప్పుడు నిజంగానే వాసు వావ్, అంజనీ కుమారి అమ్మాయి గారు వావ్, వెంకటలక్ష్మి ఆల్సో వావ్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారు ఇలాగే వైఎల్ లక్ష్మి గారి వెంట నడుస్తూ ఈ సంస్థను ముందు మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ. డాడీ అంటే మా అందరికీ చాలా ఇష్టము. మేము ఎవరైనా కూడా డాడీ డాడీ అని పిలుస్తుంటాము. అనుకోకుండా ఆ డాడీ పేరుతోటే మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తుంటారు. చాలా ప్రేమ. అసలు డాడీ డాడీని పిలిస్తే తనకు ఒక సీరియల్లో ఇప్పుడు డాడీ పోర్షన్ వచ్చేసింది. డాడీ పోర్షన్ తోటి ఈ 29th షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ డాడీ మేమందరం ప్రేమగా పిలుచుకుంటే ఆ డాడీ పోర్షనే తనకు వచ్చింది. కంగ్రాచులేషన్ డాడీ. ఆ రోజు మేము అందరం కూడా తప్పకుండా మీ షూటింగ్కి మేము వస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. ఈ మధ్య సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రామారావు బొమ్మలు క్రియేట్ చేసి ఆయన చైతన్య రథంలో యాత్ర చేసినప్పుడు, తర్వాత లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేషన్ అంతా బాబాయ్ లాగానే ఉంటాడు ఆ క్రియేషన్లో. అందువల్ల ఆయన జూనియర్ ఎన్టీఆర్ అని పేరు.